యాక్చువల్గా బీసీఎన్ స్టార్ట్ అయ్యి ఇంచుమించు 35 ఏళ్ళు అయింది. ఏపీ తెలంగాణలో కూడా మీకు మంచి నెట్వర్క్గా పేరొందిన కంపెనీ బీసీఎన్ డిజిటల్ అన్నది. కాకపోతే పాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇంటర్నెట్లో కంటెంట్ చూడటం, ఇంటర్నెట్లో ఎంటర్టైన్మెంట్ చూడటం, ఈ యాప్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూడటం, ఇదివరకు పర్టికులర్ టైంలోనే టీవీ సీరియల్ వస్తుంది, ఆ టైం ఖాళీ చేసుకుని చూడాలనే పద్ధతులు పోతున్నాయి ఇంటర్నెట్ వల్ల. ఏ టైంలో అయినా ఆ ప్రోగ్రామ్ చూసేలాగా అలవాటు పడుతున్నారు అందరూ. అందుకని ఇంటర్నెట్ బేస్డ్ యాప్ తయారు చేసాం. ఆ యాప్లో లీనియర్ బేస్డ్ ఛానల్స్ కానీ యాప్స్ కానివ్వండి, ఆల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ హెచ్డి ఆర్ ఎస్డి 4K అంతా కూడా మీకు దీంట్లో అవైలబిలిటీ ఈజీ. ఇంటర్నెట్ కాస్ట్లో కూడా మీకు బయట కంట్రీస్ కంటే 50% కూడా ఇక్కడ కాస్ట్ ఉండదు. కేవలం 10 ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్లో అవేర్నెస్ కోసం, ఆపరేటర్ అవేర్నెస్ కోసం పెట్టడం జరుగుతుంది. బట్ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ వచ్చారు. మీకు బయట స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి రావటం, ఈ కొత్త టెక్నాలజీ అన్నది, ఈ హార్డ్వేర్లో కొత్త హార్డ్వేరు ఇవన్నీ తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ అన్నది హైదరాబాద్ కాబట్టి ప్రతి ఆపరేటర్ ఇక్కడ విజిటర్ అన్నది కంపల్సరీగా విజిట్ చేస్తాడు, చేసి టెక్నాలజీ తెలుసుకుని డెవలప్ చేసుకుంటున్నాడు. బట్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది విజిటర్స్ వచ్చి కొత్త టెక్నాలజీ వంక చూడటం, డెవలప్ చేద్దామనే ఆలోచన విధానంతో వాళ్ళు ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం 10 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో మా స్టాల్ పెట్టడం, కొత్త ఈ హార్డ్వేర్ కానీ, కంటెంట్ కానీ, కొత్త మోడల్స్ కానీ ఎలా యాడ్ అవ్వాలో అది అవేర్నెస్ కోసం ఆపరేటర్లకు చెప్పడం జరుగుతుంది. ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు డివైస్ పెట్టి ఒక బాక్స్ ఏదో కొనుక్కునే వాళ్ళు 1000-1500 పెట్టి, ఇప్పుడు అవసరం లేదు. త్రూ టీవీ యాప్ ద్వారా మీకు ఛానల్స్, యాప్స్ ప్లస్ ఇంటర్నెట్ ద్వారా కూడా ఆ బర్డెన్ కస్టమర్కి పడకుండా చేసే విధానం ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందరూ. సో ఆపరేటర్ కానీ, కస్టమర్ కానీ, కంటెంట్ పెరిగింది, ఆపరేటర్ రెవెన్యూ పెరుగుతుంది. నెట్లోకి వస్తే ప్రపంచం అంతా నెట్లోనే ఇస్తున్నారు. ఇండియాలోనే ఇంకా ఆర్ఎఫ్ ఇంకా రన్ అవుతుంది 50%. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు. సో ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడ్డారు. వాళ్ళకి కావాల్సిన టైంలో చూసేలాగా ప్రోగ్రామ్ చూస్తున్నారు. పర్టికులర్గా ఈ టైంకి సీరియల్ వస్తుంది వెళ్దాం అనే చూసేవాళ్ళు తగ్గిపోయారు. అందుకని ఇంటర్నెట్ బేస్డ్ కంటెంట్ ఎక్కువ మంది చూస్తారు అన్నమాట. ఆ అవేర్నెస్ కోసం మేము యాప్ అది డెవలప్ చేసాం. ఇది రీసెంట్గా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ యాప్ ప్రపంచంలోనే లేదు. మేము చెప్తే కూడా ఆశ్చర్యపోతారు. అటువంటి యాప్ ఉంది. పూణే నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ నిన్న వచ్చిన విజిటర్స్ వాళ్ళు 70,000 80,000 కనెక్షన్లు ఉన్న వాళ్ళు, నెట్ కనెక్షన్లో. మేము కంపల్సరీగా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఈ ఎగ్జిబిషన్ అయిన తర్వాత మా దగ్గర రండి, డెమో పెట్టండి, త్రూ ఇంటర్నెట్ ద్వారా ఇచ్చుకుందాం అని చెప్తున్నారు. అప్రాక్సిమేట్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లోపు ఈజీగా అది యాడ్ చేయొచ్చు. మనం కేబుల్ వేయాలి, ఇంట్లోకి చేయాలన్న గొడవ లేదు. ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే నెట్ ఆపరేటర్ ఉన్నాడో దాంట్లో మెడ్ చేయొచ్చు దీన్ని. అలాగా చాలా ఎక్కువ గ్రోత్ వస్తుంది. మినిమం 2 ఇయర్స్లో 2 మిలియన్ దాకా అవుతుందని మేము ఆశిస్తున్నాం. చూసిన వాళ్ళందరూ కూడా అందరికంటే ఇదే బాగుంది, ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలని అంటున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్ యాప్. చూసిన వాళ్ళందరూ కూడా చెప్పారు. పెద్ద కార్పొరేట్ కంపెనీకి డెమో చూపిస్తే గ్యారంటీగా ఇది నెక్స్ట్ లెవెల్ యాప్, ఈ టైప్ యాప్ నేను ఇంతవరకు చూడలేదన్నారు. 1000 కోట్ల కంపెనీలు అటువంటి యాప్ని తయారు చేయడం జరిగింది. కంపల్సరీగా అది అందరికీ ఉపయోగపడుతుంది, కస్టమర్కి ఉపయోగపడుతుంది, ఆపరేటర్ రెవెన్యూ కూడా పెంచుద్దని మేము అనుకున్నాం. ఇండియా అంతా జీటీపీఎల్ గత 5 సంవత్సరాల నుంచి ఈ సిఎన్సి ఎక్స్పోలో పాల్గొంటుంది. సిఎన్సి ఎక్స్పో ఇది 13వసారి. టోటల్గా 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. కరోనా కారణంగా ఒక 2 ఇయర్స్ చేయలేదు వాళ్ళు. ఈసారి జీటీపీఎల్ ప్రత్యేకంగా కేబుల్ ఆపరేటర్స్ కోసము 2-3 న్యూ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాము. ఒరిజినల్గా కేబుల్ టీవీ ఆపరేటర్స్కి ఓన్లీ కేబుల్ టీవీ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్ మరియు మిగతా ఓటీటీకి సంబంధించిన అన్ని రకాల యాప్స్ 29 యాప్స్ ఇచ్చే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద జీటీపీఎల్ సాతి అనే ఒక యాప్లో ఈ జీటీపీఎల్ జెనీ అని ప్లస్ ఓటీటీ యాప్స్ అని టోటల్గా సింగిల్ రెవెన్యూ షేర్ కింద తీసుకొచ్చాము. ఇది కాంబో ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాము. అంటే ఒక ఆపరేటర్ ఈరోజు ఇంటికి వెళ్తే కస్టమర్ నాకు కేబుల్ టీవీ కావాలంటే కేబుల్ టీవీ ఇవ్వచ్చు, ఆర్ లేకపోతే బ్రాడ్బ్యాండ్ కావాలంటే బ్రాడ్బ్యాండ్ ఇవ్వచ్చు,
ఆర్ లేకపోతే హాట్స్టార్ ఆర్ జీ5 ఇలాంటి యాప్స్ కావాలంటే ఇవ్వచ్చు. సో కేబుల్ ఆపరేటర్ ఈరోజు అన్ని విధాలుగా ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వచ్చు. కార్పొరేట్ కంపెనీస్కి దీటుగా కేబుల్ ఆపరేటర్స్ గట్టిగా నిలబడగలరు. So Teleon has recently done a partnership with City Cable, and in which we have launched a new feature called a InstaCharge QR code, which is going to every customer's TV screen, and where the customers can recharge their connection, and the box gets activated, and it's a huge ease of experience what the customer is having. So, and we are having a wonderful experience with City Cable all across, and people are loving the entire Teleon experience. There are a lot of new features which are being added in the system, like a data management, subscriber management, communication management, which was the need of the hour, which is something what the operators were looking at, and we are glad we can provide that thing. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిఎన్సీ ఎక్స్పోలో మేము ఇది థర్డ్ టైం పార్టిసిపేట్ చేయడము. సో ఇక్కడ మాకున్న లోకల్ కేబుల్ ఆపరేటర్ అందరూ వచ్చి చిన్న చిన్న పల్లెటూరు నుంచి కూడా మాకు ఆపరేటర్లు వచ్చి ఇక్కడ అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సిటీ కేబుల్ అనేది అందరికీ సుపరిచితమే, ప్రత్యేకంగా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు సిటీ కేబుల్. చిన్నప్పుడు చూసిన వాళ్ళే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వీఆర్ ద పైనియర్స్ అనమాట. సో ప్రతి చిన్న చిన్న పల్లెటూరులో కూడా మనకి కేబుల్ కనెక్షన్ ఉంది. మాకు ఒక ఆపరేటర్ ఉన్నాడు, దాని మీద బతుకుతున్నాడు. సో ఆ సిటీ కేబుల్స్ వ్యవస్థకు సంబంధించింది వాళ్ళ సిటీ బ్రాడ్బ్యాండ్, వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా సిటీ బ్రాడ్బ్యాండ్ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన కంపెనీ అనమాట ఇది. సిటీ బ్రాడ్బ్యాండ్లో మన ఇంటర్నెట్ ప్లాన్స్ని ప్రతి కస్టమర్కి కేబుల్ ఎలా అయితే ఇచ్చామో బ్రాడ్బ్యాండ్ కూడా అలాగే ఇస్తున్నాము. కేబుల్ ఎంత తక్కువ ప్రైస్లో మనకి ప్రతి ఇంటికి వెళ్ళిందో బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ కూడా అతి తక్కువ ప్రైస్లో కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేలాగా మనం ప్లాన్స్ డిజైన్ చేసాం జరిగింది ఇక్కడ. సో మనకి ఇవాళ చూస్తే ఇంటర్నెట్ ప్లాన్స్లో 30 MBPS అని 40 MBPS అని అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ అని అలా ఉన్నాయన్నమాట. కస్టమర్ని బట్టి ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ మాకు 50 MBPS కావాలంటారు, కొంతమంది నాకు 10 MBPS కావాలంటారు. రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ పెద్ద చేంజ్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఓటీటీ యాప్స్ చాలామంది అడుగుతున్నారు, మాకు అమెజాన్ ప్రైమ్ కావాలి, నెట్ఫ్లిక్స్ కావాలి, జియో హాట్స్టార్ కావాలి. సో ఇట్లాగా వాళ్ళకి ఓటీటీ ప్లాన్స్ కూడా కావాలి. సో అట్లాగా నెట్ ప్లాన్స్ కలిపిచ్చేలాగా మనం ప్లాన్స్ డిజైన్ చేసాము. చాలా తక్కువ ప్రైస్లో 250 దగ్గర స్టార్ట్ అయ్యి మన ప్లాన్ స్టార్ట్ అయిపోతుంది. సో 250కి మనకి యాప్స్తో పాటుగా నెట్ ఇచ్చేలాగా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ప్రతి కస్టమర్ ఇప్పటిదాకా సిటీ కేబుల్లో ఎలా అయితే తక్కువ ప్రైస్లో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేశారో అలాగే బ్రాడ్బ్యాండ్ కూడా అలాగే తక్కువ ప్రైస్లో మనం తీసుకోవచ్చు అనమాట.